అందరూ అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలను మనం చదువుతున్నాము. వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్య చూచువానిగాను వారిని నీకు లోహపు తొట్టగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహు ద్రోగులు, పొట్టెగాంటులు, వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపువారు. పొలిమి తిత్తి బహుగా ముసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయించు వచ్చాను. దుష్టులు చొక్కములకు రావు. యెహోవా వారిని త్రోసివేసిన కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ప్రార్థన. పరిశుద్ధులైన దేవ, ప్రేమగలిగిన తండ్రి, చదవబడిన మాటలు తీరి ప్రభు వాటికి మీ దీవెనలను జోడించండి. ఆ దీవెనలు మా అందరి జీవితంలో మీరుగా నడిపించండి. మీరు మాట్లాడితే అందులో జీవం ఉన్నది ప్రభు. జీవం మా అందరికి అవసరము. మా అందరినీ కూడా మీరు మార్చుకోండి. మీకు మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోండి. మీరు మహిమ పొందుకోవాలి. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్నారా? చాలా మంచి సమయాన్ని కలిగి ఉన్నాము, అందుకు సందేహం లేదు. మరి ఈ నెల 31, 30వ తారీఖు 31వ తారీఖుల్లో మన సంఘపు కూటములు ఉన్నాయి. మరి చెన్నై నుంచి వృద్ధులు, వాక్యంలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మోసెస్ దయానంద్ గారు మన దగ్గరకు రానయ్య ఉన్నారు ప్రార్థించడం దానికోసం. అలాగనే మరి కూటం అంటే ఒక విషయం కాదు, కూటం అంటే చాలా విషయాలు దాగుంటాయి. మరి అందరూ కూడా ఈ కష్టాక్షేత్రంలో సంపాదించినటువంటిది ఆ కూటముల విషయమై కూడా ఇవ్వాలని నేను ప్రభు పేరట మనవి చేసుకోవచ్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్క చేతులతో వెళ్ళేవాడు కాదు. ఒకసారి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు, ఆయన రాజుగా అవ్వడానికంటే ముందుగా దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు ఆ గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు సౌలు తన దాసుని దగ్గర ఏదైనా వెండి ఉన్నదా అని అడిగాడు. ఎందుకు అడిగాడంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో మనం వెళ్ళకూడదు. ఏదో నీ స్థాయికి తగినట్టు, నీ స్తోమకు తగినట్టు మనము దేవుడి సన్నిధికి వెళ్ళి ఇవ్వగలగాలి. అలాగే బైబిల్ చెబుతుంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని ఉంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా కలరు అని బైబిల్లో ఉంది. నేను దేవుడికి ఇచ్చుటలో నమ్మేటువంటి వ్యక్తి. నేను దేవుడికి ఇచ్చేటువంటి విషయంలో నేను దాని యందు 100% నమ్మకాన్ని ఉంచే వ్యక్తి. దేవుడికి మనము ఇచ్చిన ఎడల ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఎందుకంటే బైబిల్ అలాగనే చెబుతుంది, నీ దగ్గర లేనప్పుడు అప్పు చేసి ఇవ్వటం అనేది తప్పు. కానీ నీ కష్టార్జితంలో నుంచి నువ్వు దేవుడికి ఘనముగా ఇచ్చినప్పుడు ఖచ్చితముగా ఆ దీవెనలు మన దగ్గరికి ఎక్కడికి పోవు. పేద విధవరాలు
తన దగ్గర ఉన్న 2 కాసులను తెచ్చి ఇచ్చింది. తర్వాత ఆమె తినడానికి ఆమె దగ్గర లేవు. అయితే యేసు ప్రభు వారు ఆమెను ఎందుకు ఆపలేదు? ఆయన దేవుడు కదా, దేవుడు కదా ఆయన. అరే ఆ 2 కాసులు ఇస్తే ఇక ఆమె ఆ సమయానికి ఏ రొట్టె తెచ్చది? అవునా? మరి ఎందుకు ఆపలేదు ఆయన? ఎందుకు ఆపలేదు అంటే ఆమె తన కలిగినదంతా తెచ్చి వేసింది. ఆమె దగ్గరికి ఏమీ లేదు. అయితే వాటి తర్వాత వచ్చేటువంటి దీవెనలను చూశాడు దేవుడు. ఇప్పటి వల్ల దరిద్రం మనం గుర్తుపెట్టుకోండి. దేవుడికి మన కష్టాల చేత మనం కష్టపడి మన వంతు కూడా ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. కనుక 30-31 తారీఖుల్లో మనకి ఘనముగా జరిగించుకోవాలి. దాని ఆ భారం అంతా కూడా మన అందరి మీద ఉన్నది, ఆ బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. అలాగనే కూటములు వచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. కూటాలకు ఆ 2 రోజులు ఎవరైతే వస్తారో వాళ్ళే డబ్బులు ఇవ్వండి. రానోళ్ళ నుంచి నాకు రూపాయి కూడా ఉంది. ఇంకెక్కడైనా అప్పు చేసి తెస్తాలే కానీ కూటాలకు ఆ 2 రోజులు వస్తాము అని అంటేనే డబ్బులు ఇవ్వండి. లేని ఎడలా రాలేదంటే మాత్రం నేను తిరిగి కూడా నేను రాసుకుంటున్నాను. ఎవరెవరు అర్థించారో ఆ 2 రోజులు రాకపోతే నేను తిరిగి కూడా ఆ డబ్బులు ఇస్తాను. ఎందుకంటే మీటింగ్స్ పెట్టేది కానుకలు వసూలు చేసి 2 రోజులు ఏదో మమా పెట్టించామనే దానికి కానీ కాదు మనం పెట్టించేది. సంఘ శ్రేయస్సు కోసం మనందరికీ కూడా ఉపయోగంగా ఉండాలని మీటింగ్స్ మనం పెట్టించుకుంటున్నాం. 5 రకాల పరిచర్యలు సంఘంలో జరగాలని బైబిల్లో ఉంది. దేవుడు మాస్టర్లనే కాదు పెట్టింది, దేవుడు సువార్థికులను పెట్టాడు, దేవుడు ఉపదేశకులను పెట్టాడు, దేవుడు అపోస్తలులను పెట్టాడు, ప్రవక్తలను పెట్టాడు, కాపురులను పెట్టాడు. ఈ 5గురిని ఇవన్నీ ప్రవక్తలు 5 వరాలు అన్నాడు. కొన్నిసార్లు కొంతమంది ప్రసంగాలు విన్నప్పుడు ఏం చెప్పాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వరం అది. ఒక కాపరి అతని వల్ల చెప్పలేడు, ఎందుకంటే దట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్. ఒక సువార్థికుడు నలుగుతూ ఉంటాడు, అది విన్నప్పుడు రోషం కలుగుతుంది కదా మనకి. అవునా కదా? ఉదాహరణకి రాయ్ మ్యాథ్యూస్ గారు విన్నప్పుడు మనం చాలా ప్రభావానికి గురవుతాం కదా. ఆయన మన తన అదే ఇదే అని చోటు నరుగుతాడు ఫస్ట్. అది విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అబ్బా ఏం చెప్పాడు అనిపిస్తుంది. అయితే ఆయన గిఫ్ట్ తీసుకొచ్చి పాస్టర్కి ఆపాదించకూడదు, ఆయన నాకు చెప్పలేడని. ఎందుకంటే ఆయన కొలత వేరు, ఈయన కొలత వేరు, గిఫ్ట్ అది. అలాగనే అపోస్తలులు, కొత్త శామ్యూయల్ గారు ఉన్నారని అపోస్తలుడు మిషనరీ, ఆయన కూడా కొలత వేరు, అంతర్జాతీయ ప్రసంగికుడు. ఆయన చిన్నపాటి మాట చెప్పినా షేక్ అయిపోతారు సభ అంతా కూడా. కారణం ఆయన గిఫ్ట్ అది. ప్రవక్తలు అదొక వరం, పాస్టర్లు అదొక వరం. పాస్టర్లు ఏంటంటే గొర్రెల్ని సరైన సమయంలో దానికి దగ్గర మేత, దాని దగ్గర కుడితో, దాని దగ్గర నీళ్లు పెడతారు. అంతవరకు ఆయన బాధ. ఈ 5 రకాల పరిచర్యలు దేవుడు ఎందుకు పెట్టాడు? సంఘంలో వాళ్ళు తిరగాలి, వాళ్ళ ఆహారం కూడా పడాలన్నమాట. అప్పుడు సంఘము క్షేమము అభివృద్ధి 2 కలుగుతాయంట సంఘానికి. వింటున్నారా? అందుకే కోటాలు. కనుక అందరూ రావాలి, అందరూ కూడా వాక్యాన్ని వినాలి శ్రద్ధగా. మొన్న ఒక సంఘానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. సంఘంలో వాక్యం ప్రారంభించిన దగ్గర నుంచి బళ్ళు భారం అయిపోయి నిద్రపోతున్నారు ఒకళ్ళు. ఏందిరా నేను చెప్పే వాక్యం నిద్ర వస్తుందా మీకు అని అన్నా.
మళ్ళా కాసేపు లేచారు, మళ్ళా వింటున్నారు, మళ్ళా పడుకుంటున్నారు. ఒక ఆమె ఏదో మాట్లాడుతుంది, అటు ఆమె ఒక మాట్లాడుతుంది. పల్లెటూరులో వాక్యం. అలాగే ఇంకొక సంఘానికి వెళ్ళాము. ఆ సంఘం తొంగపాడు అనేటువంటి ఊరు అది. ఆ ఊర్లోకి వెళ్తే పాస్టర్ గారు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, నేను తెలుగులో చెబుతా ఉన్నాను. కింద వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారు. పాస్టర్ చాలా బాధపడ్డాడు. ఇదేంటే మా విశ్వాసం పరిస్థితి అలా ఉంది, అలా దారుణంగా బయట పరిస్థితులు ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎల్లకాలము సహించేవాడు కాదు. అర్థమవుతుందా? దేవుడు ప్రేమమయుడే, కానీ దెర్ ఈస్ సర్టైన్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది నిర్ణయించబడి ఉంది. హౌ లాంగ్ విల్ హీ టాలరేట్? ఎంతకాలం ఆయన సహిస్తాడు చెప్పండి. మనల్ని కాదు, ఎవరినైనా సరే దేవుడు ఎంతకాలం సహిస్తాడు చెప్పండి. మనం మన పిల్లలే చేసిన తప్పే మరలా ఒక్కసారి పునరావృతం చేస్తే వీపు వాయి కొడతాం కదా. మరి అలాగని ఆయన కూడా దీర్ఘశాంతం వహిస్తున్నాడు, కానీ ఒక సర్టైన్ టైం ఉంది. ఆ సర్టైన్ టైం లోపు మనము సరి చేయబడాలి, దరికి రావాలి, దారిలోకి రావాలి. దేవుని చేత త్రోసివేయబడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన మనందరికీ కలగాలి. అందరం కూడా మన జర్నీ ఎక్కడికంటే, మన జర్నీ గుంటూరుకో వైజాగ్కో కాదు, మన జర్నీ పరలోకానికి. మన జర్నీ ఎక్కడికంటే పరలోకానికి. ఈ జర్నీలో మనం దేవుని చేత తృణీకరించబడకూడదు, త్రోసివేయబడకూడదు, దేవుడు మనల్ని నెట్టివేయకూడదు. హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని విని దాన్ని జరిగించేవాడిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మేము జరిగించట్లేదని చెప్పట్లా, మనం జరిగిస్తున్నాం. హల్లెలూయా. అందుకనే క్రమం తప్పకుండా వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, చాలా సంతోషం. అయితే దేవుని చేత త్రోసివేయబడకుండా మనం ఉండాలి. అంటే ఏ వాక్యం అయితే చెప్పబడతా ఉందో ఆ వాక్యాన్ని మన జీవితాల్లో మనం జరిగించుకుంటూ ఉండాలి. ఒకవేళ విన్న వాక్యము జరిగించకపోతే బైబిల్ గ్రంథము ఆ వ్యక్తుల్ని, అంటే చెప్పబడిన వాక్యాన్ని విననటువంటి వ్యక్తుల్ని ఎవరితో పోలుస్తుందంటే, ఒక మనిషి రెడీ అయిపోయి అద్దం ముందుకెళ్ళి నిలబడ్డాడంట. నిలబడినప్పుడు అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడట, అరే ఇక్కడ మనసు ఉందే, అరే ఈ గుడ్డి పెట్టుకోలేదు, ఇవన్నీ మనకు ఎప్పుడు అర్థమవుతాయి? అద్దం ముందుకు వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అలా అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఇది సరి చేసుకోవాలని నాకు అర్థమవుతుంది. వెంటనే మనం ఏం చేసుకుంటాం? సరి చేసుకుంటాం. కానీ అద్దం ముందు చూసుకొని ఇది చెయ్యాలంట, ఇది సరి చేసుకోవాలని చేసుకోకుండా పక్కకు పోయిన వాడిని పోతుందంట. వాక్యం అనేటువంటి అద్దం ముందుకు వచ్చినప్పుడు వాక్యము మనలో ఉన్నటువంటి లోపాలను చెబుతున్నది, మనలో ఏమి లేదో చెబుతున్నది, మన సిద్ధపాటులో ఎక్కడ లోపాలు ఉన్నాయో చెబుతున్నది. అలా చెప్పినప్పుడు ఏం చేయాలని విని వెంటనే మనం సరి చేసుకోవాలి. అలాగా ఉండమని బైబిల్ చెప్తుంది. కాబట్టి వినువారి వలె ఉండద్దు కానీ దాన్ని జరిగించేటువంటి వారిగా ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఎందుకు జరిగించాలి చెప్పండి? విన్న వాక్యాన్ని మనం ఎందుకు పాటించాలి? మన జీవితాల్లో త్రోసివేయబడకూడదు కాబట్టి. వాక్యాన్ని నువ్వు విని దాన్ని ఎదురు తిరగాల్సిన పని లేదు. వాక్యాన్ని విని నువ్వు దాన్ని జరిగించకపోయినా అది అవిధేయత అనేటువంటి విరుదిస్తుంది. తిరుగుబాటు చేయటం బైబిల్లో ఉంది. మాట వినకపోవడం అనేది అది తిరుగుబాటు చేయటంతోనూ సోదె చెప్పుటతోనూ సమానం ఉంది. మాట వినకపోవడం దేంతో సమానము? అది తిరుగుబాటు చేయటంతో సమానం. కానీ నీకేమీ తెలియదు, నేను తిరుగుబాటు చేయలేదు అంటావు. తిరుగుబాటు చేయలా, కానీ ఆయన మాట కూడా వినలా. అలా
విననటువంటి ఆ అయోగ్యమైనటువంటి పిల్లలను దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే త్రోసివేయబోతున్నాడు. త్రోసివేయబడకుండా ఉండాలంటే మనము విధేయత కలిగినటువంటి పిల్లల వలె దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయనకు ఇష్టమైనటువంటి పిల్లల వలె మనము ఉండాలి. సంఘములో ఏ వాక్యం అయితే చెప్పబడతా ఉందో ఆ వాక్యము నాకు సంబంధించింది, ప్రతి వాగ్దానం కూడా నాకు సంబంధించింది అయినప్పుడు ప్రతి బాధ్యత కూడా నాకు సంబంధించింది. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది నేను ఖచ్చితంగా ఏ మాట కూడా తప్పకుండా వాటిని జరిగించాలి నా జీవితంలో అని ఎరిగి నువ్వు దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు దేవునికి సంతోషం, దేవుడికి మహిమ, అలాగే మనకు జీవం అనేది అనుగ్రహించబడుతుంది. అలా కాని ఎడల మనం త్రోసివేయబడతాం. మానవాళి సృష్టించబడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా వినాలి, మానవాళి సృష్టింపబడిన దగ్గర నుంచి నేటి వరకు కూడా దేవుడు ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. ఈ కాలానికి కూడా ఒక ప్రవక్త వచ్చాడు, అపోస్తలులు వచ్చారు, స్వయంగా దేవుడే దిగి వచ్చాడు. యేసు ప్రభువుకు ముందు పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు. ఎందుకు వీళ్ళందరినీ దేవుడు పంపించాడు? ఎందుకంటే దేవుని యొక్క మాటను ప్రచురము చేయడానికి, ప్రజలకు అందించడానికి వీళ్ళందరూ వచ్చారు. దేవుని యొక్క వాక్యం చేంజ్ చేస్తున్న మనిషిని సరి చేస్తుంది. దేవుని యొక్క వాక్కు చేంజ్ చేస్తుంది, సరి చేస్తుంది. సరి చేయడానికి మనకు అవకాశం ఇస్తుంది. మనము సరిగా అవ్వడానికి, మనల్ని మనము సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఇందాక ఇర్మియా గ్రంథంలో మనం చదివాం. ఇది కొద్దిగా మీరు శ్రద్ధగా వినాలని నేను ఆశపడుతున్నాను. అసలు ఇర్మియా ప్రవక్త ఏ పరిస్థితుల్లో వచ్చాడు తెలుసా మీకు? ఇర్మియా అనేటువంటి ప్రవక్తను దేవుడు ఏ పరిస్థితుల్లో పంపించాడో తెలుసా? ఇర్మియా కాలంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? ఇర్మియా రోధించేటువంటి వాడు, విలాపము చేసే ప్రవక్త. ఆయన ఎక్కువగా ఏడ్చాడు. ఆయన దేనికోసం ఏడ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడికి వ్యతిరేకంగా పాపములు చేసినందుకు వారి మీదకు వచ్చేటువంటి ఉగ్రతను చూసి ఆయన ఏడ్చాడు. ఎవరు ఏడ్చింది? ఇర్మియానా? ఎందుకు ఏడ్చాడు ఇర్మియా? ఇశ్రాయేలీయులు చేస్తున్న పాపము గురించి, ఆ పాపము వెనకాల వచ్చేటువంటి ఆ శాపముల గురించి చూసి నా ప్రజలకి ఇంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయని దుఃఖించినటువంటి ప్రవక్త. అయితే ఇర్మియా ఏ దేశానికి వెళ్ళిన ప్రవక్త, ఏ రాజ్యానికి వెళ్ళిన ప్రవక్త అంటే ఇతను యూదాకు చెందిన ప్రవక్త. ఇశ్రాయేలుకి ప్రవక్తలు ఉన్నారు, యూదాకు ప్రవక్తలు ఉన్నారు. ఈయన యూదాకు వెళ్ళిన ప్రవక్తగా ఉన్నాడు. ఎవరు? ఇర్మియా. వినారు. అయితే ఇర్మియాను పంపించబడిన కాలంలో యూదా రాజ్యంలో దేవుడు అంటున్నాడు, ఓ యూదా, ఓ యూదా, రాజ్యాన్ని గురించి చెబుతున్నాడు దేవుడు. ఓ యూదా, నీలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? ఓ యూదా రాజ్యమా, నాకు వ్యతిరేకంగా మారిపోయావు. నీలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని విగ్రహాలు పెట్టుకొని ఉన్నావమ్మా నువ్వు. చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించనేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ నీ దేవతలన్నీ కదా. ఏమంటున్నాడు దేవుడు? ఒక నింద వేస్తున్నాడు, ఒక తప్పిదం, ఒక నేరారోపణ చేస్తున్నాడు దేవుడు. ఏమని? దేవుడినే నన్ను పక్కన పెట్టావు, నీ పట్టణంలో, నీ రాజ్యంలో ఎన్ని పట్టణాలు అయితే ఉన్నాయో అన్ని విగ్రహాలను పెట్టుకొని ఉన్నావు. అవన్నీ నిన్ను రక్షిస్తున్నాయా?
ఇవాళ చాలా మంది అనుకోవచ్చు, నేను విగ్రహారాధన చేయట్లేదు కదా, నేనేం విగ్రహాన్ని పెట్టుకోలేదు కదా అని. దేవుడి స్థానములో, దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో, దేవుడికి ఇవ్వాల్సిన మర్యాద విధానంలో, దేవుడికి కాకుండా నువ్వు ఎవరికైతే ఇచ్చావో, ఉదాహరణకి కొంతమంది డబ్బులు ఎక్కువగా ఇష్టపడతారు దేవుడి కంటే. దేవుడు డబ్బు వచ్చినప్పుడు డబ్బు అయిపోయి మక్కువ చూపిస్తారు. అలాంటి విషయంలో విగ్రహమే అతనికి ఆరాధన దైవం అయిపోయింది. బైబిల్ చెప్తుంది, అలాగే ప్రవక్త కూడా చెప్పాడు, దేవుని కంటే అమితంగా మీరు దేనిని ప్రేమించినా అది విగ్రహమే. దేవుణ్ణి వెనకేసి నువ్వు ఏ పనిని ముందు పెట్టినా అది విగ్రహమే. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా ఆ సమయంలో పంపించాడు, ఎక్కడ చూసినా విగ్రహాలే. ప్రజలందరూ కూడా నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఎన్నెన్ని చేశాడండి అద్భుతాలు ఆయన. ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు, అయినా కూడా ఆయన్ని పక్కన పెట్టారు. అలాగనే ఇంకొక వచనంలో ఆయన అంటున్నాడు, దే హావ్ టర్న్డ్ unto me the back. వారు వీపు తిప్పుకున్నారు, నా ఆజ్ఞలను వాళ్ళు పాటించకుండా వీపు తిప్పుకున్నారు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. చాలు, వీపునే తిప్పుకున్నారట. అంటే చెప్పిన మాట వాళ్ళు ఆలకించక తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలాగ ఉండటం మాత్రమే కాదు, ఇర్మియా కాలంలో దొంగ ప్రవక్తలు ఉన్నారు, అక్రమం చేసేటువంటి యాజకులు ఉన్నారు. అలాంటి వారిని ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎంకరేజ్ చేస్తున్నారంట. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు అక్రమస్తుడు అని తెలిసి, వీడు ధనం కోసం వెంటబడేవాడు అని తెలిసి, వీడి జీవితం అక్రమమైంది, వీడు దేవుడికి సేవ చేసేది డబ్బుకి సేవ చేస్తున్నాడు అనేటువంటి ఇలాంటి విషయాలు తెలిసి కనుక అట్లాంటి వాడికి వందనాలు చెబితే వాడి వాటను నీకు కూడా కొంచెం ఉంది. అన్నారా? ఏం కాదు, ఆయన వదిలించడం వందనాలు చెప్పాను. బైబిల్ చెప్తుంది వాడి పాపములు నీకు కూడా బాగా ఉంది అని. దేవుడి దగ్గర పోయిన తర్వాత అడుగుతావు, ఎందుకు చెప్పేవాడికి వందనాలు? ఆ డబ్బులు నీకు ఎవరు ఇచ్చిందా అంటాడు. నేనేం తీసుకోలేదా, మరి వాడికి వందనాలు చెప్పావు కదా. బైబిల్లో ఉందండి. అయితే ఇర్మియా కాలంలో ఉన్న వాళ్ళు అబద్ధ ప్రవక్తలు చెప్పేటువంటి మాటలు వింటున్నారు. ఇది రాకడ సమయం అని చెప్పుకుంటున్నామా? అవునా? ఈ రాకడ సమయంలో ఇప్పుడు చెప్పాల్సిన వాక్యం అంతా కూడా మనల్ని సిద్ధపరిచేటువంటి వాక్యం చెప్పుకోవాలి. నువ్వు దీవెచ్చి పడతావు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీ పిల్లలు కొడతారు, హల్లెలూయా, నువ్వు బండి కొంటావు, నువ్వు కారు కొంటావు, నువ్వు ఏసీ కొంటావు, ఆ మందిరానికి రా దీవెచ్చి పడతావు. ఇవి కాదు, మనం సరిచేయబడాలి. దేవుడి సన్నిధిలో పర్ఫెక్ట్ గా మనం నిలబడగలిగేటువంటి వాక్యాలు మనకు కావాలి. ఎక్కడైనా చూడండి ఆశీర్వాదం పడాలి. ఎందుకంటే ప్రజలకు ఆశీర్వాదాలు కావాలి అనిపిస్తుంది అంట. ఎందుకంటే మనకు కూడా ఏదైనా మంచి విషయం అంటే మనకు కూడా కావాలనిపిస్తుంది. కానీ దానికంటే ముఖ్యమైనది జీవం. నిత్య జీవం మనకు అవసరం. 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలికెదరు, వారి పక్షంలో ఏలుబడి చేసేదరు. అలా జరుగుతున్న నా ప్రజలకు ఇష్టము. దేవుడు చూశారు ఏమని నేరారోపణ చేశాడు. ప్రవక్తలు దొంగ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు పలుకుతుంటే ప్రజలు వాటిని ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారట. ఇవాళ టీవీ ఓపెన్ చేస్తే ఒక ప్రవక్తగా నేను చెబుతున్నాము, రేపు ఈనాటికి ఫలానా జరిగిందే, అది జరగదు. ఒక ఆయన ఏకంగా తెలంగాణలో ఒక ఆయన ఒక్కడని చెప్పాడు, నేను ప్రవర్తిస్తున్నాను అని. రాలా, వేరే ఆయన వచ్చాడు.
నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇట్లాంటివి చెప్పే బదులు ఏదో చిలక జ్యోతిషం చెప్పించుకుని ఆ పోలీస్ స్టేషన్ సెంటర్లో కూర్చుంటే ఆ చిలకే వచ్చి ఒక కార్డు తెస్తుంది కదా, ఇది అవి చెప్పుకోవచ్చుగా. వాళ్ళు నయం కదా, కనీసం కొన్ని మాటలన్నా నిజాలు చెప్తారు. ఏమనంటే నీకు కోపం ఎక్కువ, ఎవరికి లేదు కోపం, నువ్వు చాలా మంచోడివి, జనాలు నేను అర్థం చేసుకోవడం ఈ అందరిలో ఉంటాయి కాబట్టి అందరికీ అదే చెబుతాను. అట్లాంటి ప్రజల్ని ఇష్టపడుతున్నారంట. చెబుతున్నాడు వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటే ఈ రోజు కూడా అలాగే ఉండాలి. చెప్పిన ప్రవచనం కనుక తప్పిపోతే వాడు గర్వ ప్రకారంగా వాడు ప్రవచనాన్ని చెప్పాడు, వాడు అహంకారంతో చెప్పాడు, కానీ అది నిజంగా నా ఆత్మ ప్రేరణతో కాదని చెబుతున్నాడు దేవుడు. ఎవడన్నా ఒక ప్రవక్త తాను ప్రవక్తని చెప్పుకొని వాడు ప్రవచించిన వాడు అహంకారంతో చెప్పాడు. చూడండి, అది జరగకపోతే వాడు దొంగ ప్రవక్త అన్నాడు దేవుడు. వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే పూటకో ప్రవచనం, నిమిషానికి ఒక ప్రవచనం, నేను ప్రవచిస్తున్నాను, నీకు ఉద్యోగం వస్తుంది, నేను ప్రవచిస్తున్నాను. ఇలాంటి వారిని ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారని దేవుడు చెప్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఇర్మియాని పంపించారు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఇర్మియా కాలంలో పేదవారికి న్యాయమే జరగలేదంట. ఇర్మియా ప్రవక్తగా పంపించబడిన కాలంలో ఆ యూదా పట్టణంలో పేదవారికి న్యాయమే జరగలేదంట. ఇవాళ పరిస్థితులు అలాగనే ఉన్నాయా లేవా? ఎవరన్నా ఒక పేదవాడికి ఇక్కడ తాట తీసి ఎండేసుకుంటాం, అదే ఒక కోటీశ్వరుడు చెప్తే వాడి జీవితంలో అలాగే న్యాయం వేగవంతం జరుగుతుందా? దేశమే జైలు వేస్తారా? ఒక అతను ఒక పాలిటీషియన్ కుమారుడు అంట ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడట. చేస్తే పోలీసులు కానీ ఏది కూడా వెనువెంటనే శిక్ష వేయాల. మొన్న గుంటూరులో ఎవడో చిక్కితే వాడికి ఇమ్మీడియట్గా 12 సంవత్సరాలు జైలు శిక్ష వేసి పోక్సో కోర్టు. అతని దగ్గర జరిగింది, ఇతని దగ్గర ఎందుకు జరగట్లేదు? అలాగే చాలా విషయాలు ఇలాగనే ఉన్నాయి. ఆ కాలంలో కూడా పేదవారికి అసలు తండ్రి లేని వారికి పేదవారికి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఇర్మియా కాలంలో లేవు. అలాగనే వేషధారణ బహు ఎక్కువగా ఉన్నదట. దేవుని ఆలయం రాది, దేవుని ఆలయం రా అని అంటున్నారంట, కానీ దానికి తగ్గ విధంగా వాళ్ళు ప్రవర్తించట్లేదంట. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారంట? ఈ స్థలం ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, మా దేవుని ఆలయం అని చెబుతున్నారంట వాళ్ళే. మరి దేవుని ఆలయము, దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు దేవుడి సన్నిధికి రావడం, దేవుడు చెప్పిన మాటలు ఎదుగునట్లేదు, వీపెందుకు తిప్పుకుంటున్నారు? కాబట్టి దేవుడు అంటాడు, ఈ మోసదాని మాటలు ఆధారం చేసుకోవద్దు. చాలు. ఇలా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఇర్మియాను పంపించాడు. ఇర్మియా వచ్చి చూస్తే పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇర్మియా బాగా ఏడ్చాడు. ఎందుకంటే ఈ యూదా రాజ్యము కొన్ని సంవత్సరాలలో బబులోన్ అనేటువంటి సామ్రాజ్యం నుంచి మింగివైపోతుంది. బబులోనీయులు మా మీద యుద్ధానికి రాబోతున్నారు, మా అందరిని యుద్ధంలో ఓడించబోతున్నారన్న సంగతి ఇర్మియా చూశాడు. కానీ ప్రజలకు తెలుసా ఇది? నమ్ముతున్నారా? ఇర్మియా కాలంలో ప్రవక్తలు అంటున్నారట, ఇర్మియా వచ్చి ఒక పక్కన అయ్యో ఉగ్రత రాబోతుందంటే, ఇర్మియా కాలంలో దొంగ ప్రవక్తలు అంటున్నారట అంతా సమాధానంగా ఉంటుంది అంటున్నారంట. ఇర్మియా ఒక పక్కన అరే ఉగ్రత రాబోతుందా అని చెబుతుంటే, ఈ పక్కన దొంగ ప్రవక్తలేమో అంతా సమాధానకరంగా ఉంటుంది, అంత క్షేమకరంగా ఉంటుంది అంటున్నారంట.
పరిస్థితుల్లో ఇర్మియా వచ్చాడు. అయితే జనులు వినట్లేదు మాట. విననప్పుడు చెప్పాడండి. ఇప్పుడు మనందరం చదువుకున్నా ఆ వచనాలు మనందరం చదువుకున్నాం కదా, ఆ వచనాలు అప్పుడు చెబుతున్నాడు దేవుడు, నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్య చూచువాని గాను వారిని నిన్ను లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. వన్య చూచువాడు అంటే మెటల్ టెస్టర్ అని అర్థం. అంటే ఒక లోహం, అది ఇనుము కావచ్చు, అది ఇత్తడి కావచ్చు, అది వెండి కావచ్చు, అది బంగారం కావచ్చు, ఈ లోహం అనేది మంచిదో కాదో పరీక్షించే వాడిని వన్య చూచువాడు అంటారు. ఉదాహరణకు బంగారం తీసుకెళ్ళామనుకోండి, బంగారం టెస్ట్ చేయించుకొని రాకు అని పంపించినప్పుడు ఆ బంగారం టెస్టర్ దగ్గరికి వెళ్తే అతను చూసి అది ఎన్ని క్యారెట్ల బంగారమో చెప్తాడు, ఎంత నాణ్యత కలిగిన బంగారమో చెబుతాడు ఆయన. అలాగనే ఇర్మియాని దేవుడు ఎలా పెట్టాడంటే వన్య చూచువాడిగా పెట్టాడు. మరి ప్రజలను ఎలాగ పెట్టాడంటే లోహపు తొంటగా పెట్టాడు. లోహపు తొంట అంటే ఒక ముద్దలాగా అని అర్థం. మనము బంగారు గనులు, వెండి గనులు చూస్తూ ఉంటాం. ఆ వెండి గనుల్లో నుంచి వెండిని బయటకు తీసుకొచ్చినప్పుడు వెండి అనేది స్వచ్ఛమైన వెండిగా, శుద్ధి కలిగిన వెండిగా ఉండదు. అది దాంతో మలినాలు ఉంటాయి. వింటున్నారా? ఆ మలినాలు ఉంటాయి, ఆ మట్టి ఉంటుంది, ఆ రాళ్ళు ఉంటాయి. వీటన్నిటిలో నుంచి శుద్ధమైన వెండిని బయటికి తీసుకురావాలి. వింటున్నారా? ఇప్పుడు యూదా ప్రజలందరినీ కూడా దేవుడు ఎలాగ పెట్టాడంటే ఒక లోహపు ముద్దగా పెట్టాడు, లోహపు తొంటగా పెట్టాడు. వాళ్ళని నువ్వు పరీక్షించు అన్నాడు, వాళ్ళని నువ్వు తెలుసుకో అన్నాడు అని చెబుతూ వాళ్ళు ఎలాగ ఉన్నారో కూడా దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే వారందరూ బహుద్రోహులు, పొట్టెగాండ్రు, వారి మట్టి లోపము వంటి వారు, వారందరూ చెరుపువారు. ఇలా ఉన్నారంట ప్రజలు ఆ కాలంలో. అయితే ఇర్మియా వాళ్ళను పరీక్షించు, నిన్ను వన్య చూచువాడిగా పెట్టారు, వాళ్ళని పరీక్షించడు, వాళ్ళు శుద్ధంగా ఉన్నారా లేదా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ప్రభువా నేను సరి చేయబడాలనుకుంటున్నాను ముందుకు వచ్చి సరి చేస్తాడు ఆయన. ప్రభువా నేను తప్పులు చేశాను, నేను అక్రమంగా జీవించినప్పటి వరకు, నేను ఇంక మీద పరిశుద్ధుడిగా జీవించాలని నేను అనుకుంటున్నానని నువ్వు వస్తే నీ విన్నపాన్ని ఆయన స్వీకరించి నేను పరిశుద్ధుడిగా చేస్తాను ఆయన. కావాల్సిందల్లా హృదయం కావాలి మనకు. నేను మార్పు చెందిన మనిషిగా ఉండాలి అనే హృదయం నీకు ఉండాలి. ఇంకా ముందుకు వచ్చి ఆయన ఏమంటున్నాడు చూడండి, కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది. కొలిమి తిత్తి తెలుసా మీకు? కొలిమి తెలుసు కదా, పోలీస్ స్టేషన్ ఏదో ఉంది కొలిమి అంటే. ఇప్పుడేమో మెకానిజమ్స్ వచ్చినాయి, ఇట్లా తిప్పుతూ ఉంటే గాలి వస్తూ ఉంటుంది ఆ కొలిమిలోకి. కానీ పాతకాలంలో తిత్తులు ఉంటాయి, ఇలా ఒత్తినప్పుడు గాలి వస్తుంది, ఇలా ఒత్తితే గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలి రావడం వల్ల వాడు రాజబెట్టిన అగ్ని అధికమైన వేడిగా తయారవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇర్మియా వన్య చూచువాడు కదా, అతనే కదా లోహాన్ని కరిగించాల్సింది. ఇప్పుడు ఇర్మియా కొలిమి తిత్తితో బుసలు కొట్టిస్తున్నాడంట. మరి బుసలు కొట్టిస్తుంటే ఏమైంది? అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. ప్రజలను దేవుడు వెండిగా పెట్టాడు. ప్రజలను దేవుడు ఎలా పెట్టాడు? వెండిగా పెట్టాడు. ఇర్మియా వెండిని కరిగించి శుద్ధమైన దాన్ని బయటికి తీయని చెప్పినప్పుడు ఇర్మియా ఏం చేస్తున్నాడంటే కొలిమి తిత్తులతో బుసలు కొట్టిస్తున్నాడు. ఇది జాగ్రత్తగా. వెండిని కరిగించేటప్పుడు వెండిని ఆ మంటల్లో రాచబెట్టిన తర్వాత ఆ వెండిలో ఉన్న మలినాలు పోవడానికి కొద్దిగా సీసం వేస్తారు. బాగా వినండి. ఆ సీసం వేసినప్పుడు ఆ సీసం కూడా దాంట్లో కరిగిపోయి ఆ సేపటికి వెండి తన లోపల ఉన్న మలినాలను బయటికి విడిచిపెట్టిందంట. ఆ మలినాలు వచ్చి పైన మేగడలాగా చేరతాయట. అలా చేరినప్పుడు వన్య చూసేవాడు ఏం చేస్తారంటే ఆ లోపాలన్నీ తీసి పక్కన పడేస్తాడు. మళ్ళా చల్లారుస్తారు. మళ్ళా చల్లార్చిన తర్వాత మళ్ళా వేడి చేస్తారు. మళ్ళా వేడి చేసి మళ్ళా సీసం పోస్తారు. అలాగా సీసము కొద్దిగా పెట్టినప్పుడల్లా అదేం చేస్తుందంటే వెండి తనలో ఉన్న మలినాలను
బయటికి విడిచిపెడుతుంది. ఆ మలినాలన్నీ బయటకు వచ్చి మేగడలాగా పేరుకుపోతాయి. ఆ మేగడగా ఉన్నటువంటి ఆ మలినాలను అంతా కూడా మళ్ళీ తీసి వల్ల చూసేవాడు బయటికి పారబోస్తాడు. అలాగా రిపీటెడ్ గా ఇవన్నీ చూసేవాడు కొలిమి తిత్తులు బుసలు కొట్టిస్తాడు, శేషము కలుపుతూ ఉంటాడు, అందులో ఉన్న మలినాలన్నీ కూడా బయటికి పోగొడతాడు. వింటున్నారా? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శేషము అగ్నిలో కాలిపోతుంది కానీ మలినాలు బయటికి రావట్లేదు అంటున్నాడు. శేషం కలుపుతున్నాడు వన్ని చూచేవాడు, కానీ శేషం అగ్నిలో పడి కాలిపోతుంది కానీ ఈ వెండి తనలో ఉన్న మలినాలను బయటికి వదలట్లేదు. అలాగున్నారు నా ప్రజలు. అందుకని అంటున్నాడు చొక్కము వ్యర్థమవుతుంది అంటున్నాడు. చొక్కం అంటే ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ. శుద్ధీకరణ ఎంత చేసినా అది వ్యర్థమవుతుంది. ఇవాళ కూడా వాక్యం ఎంత చెప్పినా సరి చేయబడినటువంటి వారి గురించి ఇదే కరెక్ట్ అయినటువంటి లేఖనం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఒక మనిషి మారడానికి సంవత్సరాలు అవసరం లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే పేతురు ఒక్కసారి లేచి నిలబడితే 3000 మంది రక్షించబడ్డారు. అది ఒక్క రోజులో జరిగింది, ఒక పూటలో జరిగింది. కావాల్సిందల్లా హృదయాన్ని సమర్పించుకోవడమే, దానికి సంవత్సరాలు అవసరం లేదు. హల్లెలూయా. ఒక మనిషి ఎప్పుడు మారుతాడంటే నిజంగా హృదయాన్ని దేవుడికి సమర్పించుకున్నప్పుడు, ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హి విల్ బి ఎ చేంజ్డ్ పర్సన్. ఆ రోజు నుంచి మార్పు చెందిన మనిషిగా ఉంటాడు. ఇట్ డజంట్ నీడ్ డెకెడ్స్. 10 సంవత్సరాలు అవసరం లేదు ఒక మనిషి మారడానికి. దేవుడు అంటున్నాడు చొక్కవి వ్యర్థమైపోతుంది, పోసిన శేషం నిప్పులో కాలిపోతుంది కానీ ఈ వెండి తనలో ఉన్న మలినాలను బయటికి విడిచిపెట్టట్లేదు. తర్వాత అంటున్నాడు వ్యర్థముగానే చొక్కము చేయించు వచ్చెను. ఎంత ప్రయాసపడినా కొలిమి తిత్తులు ఎంత బుసలు కొట్టించినా ఈ వన్నె చూసేవాడు అందులో ఉన్న మలినాలను తీసివేసి శుద్ధమైన వెండిని బయటికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అది వ్యర్థమైపోతుంది అని అంటున్నాడు. ఇక ఎంత చూసినా వ్యర్థమైపోతుంది అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక మనిషి మారడానికి ఒక సెకండ్ చాలు. ఆ మనిషిని పరిశుద్ధపరచుకునేది దేవుడే. వింటున్నారా? అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు దుష్టులు చొక్కమునకు రారు. సరిచేయబట్టం ఎవరికి ఇష్టం ఉండదంటే దుష్టులకు ఇష్టం ఉండదంట. దుష్టులు తమ హృదయాన్ని దేవుడికి ఇవ్వలేరు. దుష్టులు వాక్యమునకు లోబడరు. దుష్టులు వాక్యము చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడరు. ఇష్టపడకపోగా ఈ దుష్టులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాలకు వెళ్ళే వాళ్ళని చూసి ధ్యానం చేస్తూ ఉంటారా, వచ్చిందమ్మా పెద్ద ప్రార్థన పోతారు, పోతుండే పెద్ద భక్తిపరుడు. యెహోవా వారిని త్రోసివేశాను. అల్టిమేట్గా జరిగింది ఫైనల్ గా ఏం చేశాడు దేవుడు? వెండితో పోల్చాడు ప్రజలను. అయితే వాళ్ళు ఎంత మాత్రం కూడా వారిలో ఉన్న మలినాలను బయటికి విడిచిపెట్టట్లేదు. ఎంత కష్టపడినా దైవజనుడు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు పలికినా ప్రజలు సరిచేయబడటానికి ఇష్టపడట్లేదు. వెండే నువ్వు వెండివే కావచ్చు, కానీ నువ్వు అలాగ మలినాలతో నిండి ఉన్న వెండిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క విధానం. నిన్ను శుద్ధీకరించుకోవాలి ఆయన. శుద్ధీకరించుకున్న నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఏం చేయాలనుకుంటున్నాడు? నీకు తెలుసా దేవుని యొక్క మందిరంలో బంగారు ఉపకరణాలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో వెండి ఉపకరణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. వెండి విమోచనకు సాదృశ్యం. విమోచన అంటే తిరిగి మరలా ఉన్న స్థితిలోకి తీసుకువెళ్ళడం. ఇప్పుడు దేవుడు మనల్ని శుద్ధీకరించబడిన వెండిగా మనం అయితే మనల్ని దేవుని ఆలయంలో ఉంచాలనుకుంటున్నాడు, దేవుడి సన్నిధిలో మనల్ని పెట్టాలనుకుంటున్నాడు. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే మన లోపల ఉన్న మలినాలను మనం విడిచిపెడుతూ ఉన్నప్పుడు. ముసలు కొడుతుంది, సొక్కము ప్యూరిఫికేషన్ సంఘంలో జరుగుతుంది. అది దేవుని వాక్యం అనేది పెట్టబడతా ఉంది. దేవుని యొక్క వాక్యం అనేది
మన హృదయంలో దాన్ని మనం చేర్చుకున్నప్పుడు అది ఫలిస్తుంది, కానీ చేర్చుకోకపోతే అది ఫలించదండి. ఇట్స్ ఎ డెడ్ వర్డ్. గుర్తుపెట్టుకోండి, వాక్యమును మనలోనికి తెచ్చినప్పుడే దానికి ప్రాణం. ఈ వాక్యం అనేది పుస్తకాల మీద ఉండకూడదు, కానీ ఈ వాక్యం మనలోనికి మనం తెచ్చుకోవాలి, దాని ప్రకారంగా మనము జీవించాలి. అందుకని దేవుడు అంటున్నాడు, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. అప్పుడు దేవుడు వారికి ఒక పేరు పెట్టాడు, త్రోసివేయబడిన వెండి. ఇక ఆ త్రోసివేయబడిన వెండిని దేవుడు ఉపయోగించుకుంటాడా? దేవుడు ఉపయోగించుకునే విధంగా దేవుడి సన్నిధిలో మనల్ని పెట్టుకోవాలంటే మనము శుద్ధీకరించబడిన వెండిగా మనము అవ్వాలి. అప్పుడు మాత్రమే మనము దేవుడి సన్నిధిలోనికి వెళ్ళగలం. లేని ఎడల మనం వెళ్ళలేము. ప్రైజ్ ది లార్డ్. ఈ తిరుగుబాటు చేసేటువంటి వారు, దేవుడి యొక్క వాక్యానికి అనుకూలతను చూపని వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుడి రాజ్యంలోనికి వారు వెళ్ళలేరు. దేవుడు నిన్ను ఆయన ఆలయంలోకి చేర్చుకోవాలంటే, ఆయన సన్నిధిలో నిన్ను ఒక ఉపయోగపడేటువంటి పాత్రగా పెట్టుకోవాలంటే మనందరం కూడా శుద్ధీకరించబడిన వెండిగా మనం అవ్వాలి. శుద్ధీకరించబడిన వెండి అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని మాటను విని దాని ప్రకారంగా మన జీవితాలను మలుచుకొని, వాక్యమునకు ఆటంకంగా ఉన్నవి ఏవో వాటిని పక్కన పెట్టుకొని, అవసరమైతే వాటిని విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధముగా దేవుని యొక్క పిల్లలుగా మనం కొనసాగుతూ వెళ్ళినట్లయితే దేవుడు ఆయన ఆలయంలో మనల్ని చేర్చుకుంటాడు. శుద్ధీకరించబడిన వెండిగా మనల్ని స్వీకరించి ఉపయోగపడేటువంటి పాత్రగా, ఆయనకు ఉపయోగపడే పాత్రగా, నిరంతరం ఆయన సన్నిధిలో ఉండేటువంటి పాత్రగా దేవుడు మనల్ని చేసుకుంటాడు. అలా కాకుండా కనుక మనం తిరుగుబాటు చేసిన ఎడల, తిరుగుబాటు అంటే నేను ఎప్పుడు ఎదురు తిరిగాను దేవుడికి? నేను ఎప్పుడు దేవుడికి తిరగలేదే, నా పని నేను చేసుకుంటున్నా, నేను చర్చికి రాకపోయినా దేవుడు నా మనసులో ఉన్నాడు. నేను చర్చికి రాకపోయినా నా మనసు అంతా, నా గుండెల నిండా యేసయ్య ఉన్నాడు. నేను ఎప్పుడు ఎదురు తిరిగాను? నువ్వు ఎదురు తిరగలా, కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు? హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు తిరుగుబాటు చేసిన దాంతో సమానమని. సార్ మీకు సౌలు రాజును జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయినటువంటి సమయలు సౌలుతో ఒక మాట చెప్పాడు, సౌలు గిల్గాలుకు పోయి నా కోసం ఎదురు చూడు. హల్లెలూయా. సౌలు గిల్గాలునకు వెళ్ళి నా కోసం 7 రోజులు నువ్వు నా కోసం కనిపెట్టు, నేను వస్తాను, దేవుడికి సమాధాన బలి అర్పించి నేను మిమ్మల్ని యుద్ధానికి పంపిస్తానని చెప్పాడు. ప్రవక్త చెప్పాడు మాట. ప్రవక్త దేవుని యొక్క కన్ను, ప్రవక్త దేవుని యొక్క నోరు, ప్రవక్త నడుస్తున్న సజీవమైనటువంటి వాక్యం. ప్రవక్త మాటను వినని వాడు జనులలో నుంచి కొట్టివేయబడతాడు. ప్రవక్త కృప అయి ఉన్నాడు మనకి. ప్రవక్త మనకి ఏమై ఉన్నాడండి? కృప. ప్రవక్త దేవుని ప్రేమ అయి ఉన్నాడు. ప్రవక్త మాట నువ్వు తీసుకున్నప్పుడు అది నీకు కృప. ప్రవక్త మాట నువ్వు త్రోసివేసినప్పుడు అది నీకు జడ్జిమెంట్, తీర్పు. ఒక ప్రవక్త ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించకుండా దాన్ని విడిచిపెడితే అది నీకు తీర్పును తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే వెళ్ళాడు గిల్గాలుకు, ఎదురు చూస్తా ఉన్నాడు సమయం ఎప్పుడు వస్తాడని. 7వ రోజు నానే వచ్చింది, 7వ రోజు కంప్లీట్ అవ్వలేదు. 7వ రోజు వచ్చింది కానీ 7వ రోజు పూర్తి అవ్వలేదు ఇంకా. అయితే సౌలు సైన్యం అంతా కూడా రానున్నటువంటి శత్రువులను చూసి భయపడిపోయి చెదిరిపోతా ఉన్న సమయంలో, ఇక సమయాలు వచ్చేదాకా మనం ఎదురు చూడటం కాదు, నేనే బలర్పిస్తాను, తీసుకురండి, నేను రాజునే కదా, దేవుడికి చేస్తుంది మంచి పనే కదా అని సౌలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, ప్రవక్త స్థానాన్ని సౌలు తీసుకొని దేవుడికి సమాధాన బలి అర్పించాడు. ఆయన అర్పించిన సమయంలో సౌలు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నువ్వు చేస్తుంది ఏమిటి?
నీ పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? నేను వస్తానని చెప్పాను, అప్పటిదాకా ఆగొచ్చు కదా అంటే సౌలు అన్నాడు, కాదయ్యా, నా సైనికులందరూ పారిపోతున్నారయ్యా, శత్రువుల దగ్గరకు వచ్చేసారు, వాళ్ళందరూ చూసి మామూలు గుండెలు వదిలిపోయి పారిపోతుంటే ఇది చేసేది ఏమి లేక దేవుడికే కదా సేవ చేసేది, దేవుడికే కదా బలి అర్పించేదని నేనే బలిపేట కట్టించి సమాధానం బలి అర్పించాను అని చెప్పాను. నువ్వు సులువుగా దేవుడి యొక్క ఆజ్ఞలను తప్పించావు కాబట్టి అంతే సులువుగా నీ రాజ్యాన్ని దేవుడు నీ దగ్గర నుంచి తీసేస్తాడు. తన మనస్సుకు నచ్చిన విధానంలో తన మనస్సుకు నచ్చిన వాడిని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించుకుంటాడు అని చెప్పాడు. అక్కడ సౌలు అంటాడు, ఒక సందర్భంలో అమాలేకీయులను చంపాలి అన్న సందర్భంలో సౌలు అంటాడు, కొన్ని బలిపశువుల నుంచి ఈ అమాలేకు రాజుని, అమాలేకు ప్రజలందరినీ, ఆ గ్రామాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయమని చెప్పారు కదా, నాశనం చేసావా నువ్వు? సౌలు అంటాడు, లేదు నాశనం చేయలేదు, కొన్ని పశువులు ఉంచాను. దేనికా పశువులు? దేనికి? ఆ పశువులు దేవునికి బలిగా అర్పిద్దామని ఉంచానయ్యా అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, ఒకడు దేవునికి దహన బలులు అర్పించడం చేత ఆయన సంతోషించునా? ఇవాళ కూడా దేవుడి మాట వినకుండా దేవుడికి ఎన్ని మేలు చేద్దామని నువ్వు చూసినా అవన్నీ కూడా స్వీకరించబడవు. ఆస్ట్ర వాటిని కడుపులో వేసుకోవచ్చు కానీ, వింటున్నారా? మాస్టర్ వాటిని కడుపులో వేసుకోవచ్చేమో కానీ దేవుడికి ఇష్టం ఉండదు. మొదట దేవుడి మాట విన్నప్పుడు ఆయన స్వీకరిస్తాడు. నీవి బైబిల్ గ్రంథంలో అదే అన్నాడు సౌలు అన్నాడు, ఇవన్నీ దేవుడికి ఇద్దామని ఉంచానయ్యా. సమూయేలు అన్నాడు, నీకు చెప్పింది ఏంది చెప్పు అన్నాడు. అన్నింటినీ చంపేమన్నావు కదా, మరి అన్నింటినీ చంపకుండా ఎందుకున్నావు? ఈ పరిమాణాలను ఎందుకు కూర్చున్నావు పక్కన రాజుని? ఇది కూడా చంపేమన్నా కదా, ఈ అమాలేకు రాజును చంపేమన్నా కదా, ఈ పరిమాణాలను ఎందుకు పక్కన పెట్టుకున్నావు? పక్కకు జరగని సమూయేలు ప్రవక్త కత్తి తీసుకుని వాడిని చంపాడు. సమూయేలు ప్రవక్తే కత్తి తీసి ఆ రాజును అక్కడికక్కడ వధించి పెట్టాడు అక్కడ. అప్పుడు అంటాడు, ఒకడు ఆయనకు దహన బలులు అర్పించడం బట్టి ఆయన సంతోషించిన? మనము ఎన్ని రిటర్న్లో మేలు చేయాలని ప్రయత్నం చేసినా, మందిరాలు కట్టించినా, దేవుడికి చాపలు తెచ్చినా, దేవుడికి ఏమి తెచ్చినా, రేపు జరగబోయేటువంటి మీటింగ్ ఖర్చు అంతా కూడా నేను ఒక్కడే భరిస్తానని నువ్వు చెప్పినా, ఆయన మాట వినకుండా నువ్వు ఎన్ని చేసినా సంతోషం ఉండదు దేవుడికి. అప్పుడు ప్రవక్త సమూయేలు అంటున్నాడు, సమూయేలు దహన బలులు అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వినకపోవడం అనేది ఎంత తప్పు అంటే తిరుగుబాటు చేయడంతో తిరుగుబాటు చేసినంత తప్పు. చదవండి అది సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 15:22. సమయాలు సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు ఆయన దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు? ఆయన మాట వినటాన్ని మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. నువ్వు ఏం పొట్టేలు చేస్తావు, ఏ దహన బలి అర్పిస్తావు, దేవుని ఆలయానికి గంట ఉందా లేదా, దేవుని మందిరంలో ఫ్యాన్లు ఉన్నాయా లేవా, వీటన్నిటికంటే ముందుగా చేయొద్దనట్లా కానీ వాటికంటే ముందు ఏం చేయాలి? మాట వినాలి. తిరుగుబాటు చేయుట, శోధి చెప్పుట అను పాపముతో సమానము. చూసారా ఏం చేయటం? మాట వినకపోతే దేనితో సమానం అంట?
ఎంతో తిరుగుబాటు చేయడంతో సమానం. మనం అనొచ్చు ఇవాళ, నేనేం దేవుడిని తిట్టలేదే, నేనేం దేవుడిని దూషించలేదే. నువ్వు దూషించాల్సిన అవసరం లేదమ్మా. వాక్యం మీద చెబితే దాన్ని వినకపోతే చాలు, దాన్ని జరిగించకపోతే నువ్వు తిరుగుబాటు చేసినట్టే. రాజుగారు ఒకటి పిలిచాడు, ఒరే పోయి నీళ్లు తీసుకురాపో అన్నాడు. వాడు ఏం మాట్లాడకుండా ఇలాగ వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడి నీళ్లు తెస్తానని చెప్పను, నీళ్ళు తాగలేదు, పోయి నిద్రపోతున్నాడు. నేను అబ్బా అని చెప్పింది లేదు, నేను ఎంత అని చెప్పింది లేదు. సైలెంట్గా పోతున్నాడు, వెనక్కి పోయి సైలెంట్కి పోయి నిద్రపోతున్నాడు. రాజు ఏం చేస్తాడు, అటు పట్టుకున్నట్టు అటు తిరుగుబాటు చేశాడు. వాడు వచ్చి లబోదిబో అంటాడు, అయ్యా నేనేం అనలేదు కదా, నేనేం చేయలేదు కదా, నువ్వేం చేయలేదు అని అన్నమాట. రాజు ఆజ్ఞను మేలుతావా, తిరుగుబాటే కదా మరి అది. ఏం చేయాలి, సైలెంట్గా పోయాడు, నత్తలాగా పోయి పడుకున్నాడు ఇంట్లో. అలాగని ఏమంటాడు, సోది చెప్పుకుంటాను పాపంతో సమానం. రోడ్డు మీద సోది చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా, ఆ పని నువ్వు చేసినట్టే. దేవుడి మాట వినకపోతే నువ్వు ఆ సోది చెప్పిన దాంతో సమానమే. రేపు అడుగుతాడు దేవుడు, ఇదిగో అమ్మా, ఇదిగో అయ్యా, నీకు నియమించిన సెక్షన్ సోది చెప్పావు అని ఇస్తాడు. అప్పుడు నువ్వు చెబుతావు, నేను ఏ రోజు కూడా గుమ్మడికాయ బుర్ర పెట్టుకొని ఇంటికి తిరగలేదు కదయ్యా. నువ్వు బుర్ర పెట్టుకొని తిరగల, అది నిజమే, కానీ నువ్వు నా మాట వినలా, కాబట్టి ఆ సెక్షన్ కూడా నీకు వర్తించుకో. మూర్ఖతను అగపరచుట, ఎన్ని పెట్టాడో చూడండి. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. నువ్వు అంటావు, నేను విగ్రహాలతో చేయలేదే, నేను ఎప్పుడు మూర్ఖుల వల్ల ప్రవర్తించలేదే, నేను ఎప్పుడు మాంత్రికుల దగ్గరికి వెళ్ళలేదే అని రేపు అంటాడు, నువ్వు మాట వినలేదమ్మా, నువ్వు మాట వినలేదు కనుక ఈ శిక్షలన్నీ నీ దగ్గర వచ్చి పడతాం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేననగా చాలు. దేవుడి మాటను వినలేదు కాబట్టి దేవుడిని ఏం చేశాడు, విసర్జించాడు. ఇందాక ప్రజలను కూడా ఎందుకు దేవుడు విసర్జించాడు, మాట వినక తమలో ఉన్న మలినాలను బయటికి విడిచిపెట్టకుండా, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే కాదు దానికి తెలుగు కాదు అన్నట్టుగా ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది ఇంటర్నేషనల్ స్పీకర్లు వచ్చి చెప్పినా, మారమంటే మారను అని చేసుకొని కూర్చుంటే దేవుడు చూస్తాడు. వన్ ఫైన్ డే హీ విల్ రిజెక్ట్ యూ, వేస్తాడు. వేయబడిన వెండి జాబితాలో మనం ఉంటాం ఆయన మాట వినకపోతే. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ప్రజలను అరణ్యంలో చంపడానికి దేవుడు తీసుకురాలి. ఎక్కడా కూడా 20 లక్షల మంది ప్రజలను కనాను దేశానికి తీసుకెళ్లాలనేది దేవుడి వాంఛ. అందుకే కదా ప్రభుత్వం పంపించింది. అయితే 20 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చిన తర్వాత చిన్న చేమ పుట్టిన మోషే మీద తిడుతున్నారు. సమయానికి అన్నం దొరకపోయినా మోషే తిడుతున్నారు. మోషేకి ఏమన్నా ఏరియాలని తెలుసా? దేవుడు నడిపించిన విధానంలో అగ్నిస్తంభం నడిపించిన విధానం, అగ్నిస్తంభం కథలు బట్టి వాళ్ళు కదిలారు, కదులుతున్నారు. ఒక చోటకి వస్తారు వాళ్ళు. మారా అనేటువంటి చోటకి వచ్చినప్పుడు అక్కడ నీళ్ళని చేదు. మోషేకి ఏమన్నా తెలుసా? ఒకవేళ చేదు ఉంటుందని తెలిస్తే అక్కడ నడిపిస్తాడా? ఎవరన్నా బుద్ధి ఉన్నవాడు నడిపిస్తాడా? చేదు ఉందని తెలిసి నడిపిస్తారా ఎవరన్నా ప్రజలను? సరే దేవుడు లీడ్ చేశాడు కదా అక్కడ నడిపిస్తే. అక్కడ పోగానే సమాధులు లేవా మాకు అక్కడ ఈ గుర్తులు, ఎడకు తీసుకొచ్చి మమ్మల్ని చంపాలనుకున్నావు మోసే. మళ్ళా ఒక చోట పోతే అసలు నీళ్ళే లేవు, అలా అక్కడ దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఇంకో చోటకి పోతే అసలు ఆహారం లేదు, మాంసాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుబాటు చేశారు. 40 సంవత్సరాల పాటు దేవుడు వాడిని పోషిస్తే వారిని తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే కేవలం పాత తరంలో యెహోషువ, కాలేబులు తప్ప ఎవరు కూడా కనాన్లోకి వెళ్ళలేదు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16 నుంచి 19. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించిన? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేది, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసింది? అవిధేయులైన వారిని గురించి కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళు అవిశ్వాసము చేతనే. విశ్వాసం అనేది క్రియల ద్వారా రుజువు చేయబడిన ఎడల అది మృతమైనటువంటి విశ్వాసం. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. దేవుని నమ్మామని చెప్పుకుంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నువ్వు జీవించాలి, దాని ప్రకారంగా నువ్వు చేసి చూపాలి. 20 లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు. సౌలు రాజ్యం తీసివేయబడింది. ఎందుకు? చెడుని వదిలిపెట్టట్లా. వాళ్ళు జరిగిన దాన్నే జరిగిస్తూ వచ్చారు. జరిగిన దాన్ని సౌలు తప్పు మీద తప్పు చేస్తూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. అలాగనే ధనవంతుడని యవనస్తుడు వచ్చినప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రేమించాడట యవనస్తుడు యేసు ప్రభు. ఇదిగో నీ ఆస్తంతని అమ్మి పేదలకు పంచిపెట్టి నేను వెంబడించాను. కానీ అతనికి ఎలా ఉంది? నచ్చిందా? నీ దగ్గర ఒకటి పొదువుగా ఉన్నది అన్నాడు, దాన్ని సమకూర్చలేకపోయాడు. అది కొద్దిగా భారం అనిపించింది. వద్దనుకున్నాడు. దేవుడి దగ్గర నుంచి విడిచిపెట్టి మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. గొప్ప పేరుని గడించాడు. చనిపోయినప్పుడు దేశ ప్రధానులు వచ్చారు, పెద్ద పెద్ద మాస్టర్లు వచ్చారు. ఆయన సమాధి కార్యక్రమంలో సాక్ష్యాలు చెప్పబడ్డాయి. ఎంత మంచివాడు అండి! ఆ మౌలు మంచివాడు కాదు, స్కూల్ కట్టించాడు, పాఠశాలను కట్టించాడు, ఎన్నెన్నో గొప్ప పనులు చేశాడు అని యేసయ్యను విసర్జించాడు. ఇవాళ కొన్ని మతాలు ఉన్నాయి, దానాలు చేసి పరలోకం పోవచ్చు అని చెప్తున్నారు. కేవలం దాన ధర్మాలు చేస్తే చాలు పరలోకం పోవచ్చు అని బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుని జీవం మనలోనికి వస్తేనే, దేవుని ఆత్మ మనలోనికి వస్తేనే మనం వెళ్ళగలం. ప్రైజ్ ది లార్డ్. త్రోసి వేయబడిన వెండి వలె మనం ఉండకూడదు. ఈరోజు అంశం అది, త్రోసి వేయబడిన వెండి. మనము శుద్ధీకరించబడిన వెండిగా ఉండి దేవుని ఆలయములో ఆయన సన్నిధిలో వాడబడేటువంటి పాత్రగా మనం ఉండాలి. త్రోసి వేయబడిన వెండిగా మనము ఉండకూడదు. వెండి ఆ శేషాన్ని యాడ్ చేసినప్పుడు దానిలో ఉన్న మలినాలన్నీ విడిచిపెడతాము. అలాగా ప్యూరిఫై చేస్తూ ఉంటే కానొక దశలో అది సంపూర్ణంగా మరి శుద్ధమైనటువంటి వెండిగా, మలినము లేని వెండిగా తయారవుతుంది. అది ఆ వెండిని దేవుని సన్నిధిలో ఉపయోగించబడుతుంది. అలాగ మనం కూడా దేవుని సన్నిధిలో ఉపయోగించబడాలంటే ఎలా ఉండాలంటే శుద్ధీకరించబడిన వెండిగా మనం ఉంటే దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళగలం. లేని ఎలా మనము కూడా త్రోసివేయబడతాం. గుర్తుపెట్టుకోండి, చివరి కాలంలో ఉన్నాము, చివరి దశలో ఉన్నాం. గమనించండి, మనము నమ్మకంగా గనక ఉండగలిగితే, మనం ఉండగలిగితే పరలోక రాజ్యము మనదే, ఎవరిది కాదు. నమ్మకంగా ఈ చివరి దినాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, చాలా సూచనలు ఉన్నాయి. టెక్నాలజీ ఇవాళ ఆకాశాన్ని అంటుతుంది. రోబోట్లు వస్తున్నాయి. ఉదయం న్యూస్లో చూశాను, ఒక రోబోట్ బౌద్ధ మతాన్ని స్వీకరించిందంట. చూడండి మీరు వెళ్ళి, ఒక రోబోట్ బౌద్ధ మతాన్ని స్వీకరించి బుద్ధుడి వలె ఆ బట్టలు వేసారు, దానికి వచ్చి దండం పెడుతుంది. అది ఒక రోబోట్ ఇంటర్వ్యూలో నీకు కనుక శక్తి ఇస్తే నువ్వేం చేస్తావు అంటే నేను మానవాళిని నాశనం చేస్తాను. టెక్నాలజీ ఫుల్గా అభివృద్ధి చెందిన దశలో ఉన్నాము. వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరము ఇప్పుడు 5G ఉంది, రేపు 6G రాబోతుంది. 6G వస్తే కనీసం ఇప్పుడు తల మీద మాకు 4 వెంట్రుకలు అన్నా ఉన్నాయి.
రానున్నటువంటి తరాల వాళ్ళతో ఆ వెంట్రుకలు కూడా ఉండవు. 20 నిమిషాలు అందరూ బట్టతలతో తిరుగుతూ ఉంటారు. శరీరం మీద ఎలర్జీలు వస్తాయి. ఇప్పుడన్నా కొన్ని పక్షులు కనిపిస్తున్నాయి. కాకులు మహా డేంజర్ కదా అసలు. ఆ కాకులే తరిమిని అంటే చూడు, ఈ సిగ్నల్స్ కాకులే తరిమిని పవర్ఫుల్ పక్షులన్నీ చచ్చిపోతున్నాం. టెక్నాలజీ ఉచ్చ స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ నాశనం పొంచి ఉన్నదని గమనించండి. నోవాహు కాలంలో టెక్నాలజీ ఉచ్చ స్థితిలో ఉంది, నాశనం సంభవించింది. ఇవాళ కూడా అంతే. నాస్తికత్వం కూడా పెరిగిపోతా ఉంది. దేవుడే లేడు అని నమ్మేవాళ్ళు కూడా కొంతమంది. దేవుడు లేడు, నా కష్టాతీతంతో నేను పైకి వచ్చానని చెప్పేవాళ్ళు ఉంటారు. నాస్తికులు చాలా మంది తయారయ్యారు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అన్ని పెరిగిపోతా ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా పెరిగిపోతున్నాయో గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ అలాగనే శ్రమలు అత్యంత సమీపంగా ఉన్నాయని మీకు మరలా గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు, ఆ గద్దెంపులకు మనం లోబడదాం. మనలో ఆయన వాక్యానికి సంబంధించినటువంటి ఆయనకు ఇష్టం లేనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనకు ఉంటే బయటకు విడిచిపెట్టుకొని పరిశుద్ధంగా సాగుతాం. అది ఈరోజు వాక్యము. దేవుడిని అందరినీ కూడా దేవుడిస్తున్న కార్యం. అందరూ కూడా బయట నిలబడినట్లయితే